దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి పరలోక రాజ్యపు ఉపమానములను గురించి నేర్చుకుంటూ ఉన్నాం. ఈ దినము మరి యొక్క ఉపమానమును గురించి నేర్చుకుందాం. ద పారబుల్ ఆఫ్ ద హిడెన్ ట్రెజర్. ద పారబుల్ ఆఫ్ ద హిడెన్ ట్రెజర్. మరి ఒక పొలములో దాచబడినటువంటి ఒక ధనము, దాని గురించినటువంటి ఒక ఉపమానాన్ని క్రీస్తు ప్రభుల వారు బోధిస్తున్నాడు. Again, the kingdom of heaven is like unto treasure hid in a field, the which when a man has found, he hideth, and for the joy thereof goes and selleth all that he hath, and buyeth that field. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు ఉన్నదంతయు అమ్మి ఆ పొలమును కొనును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఇక్కడ క్రీస్తు ప్రభుల వారు పరలోక రాజ్యమును మరి పొలములో దాచబడిన ఒక ధననిధి, పొలములో దాచబడినటువంటి ఒక ధనము, ఒక సంపద, ఒక ట్రెజర్ అని చెప్తూ ఉన్నాడు. దాన్ని పోలినటువంటిది. మరి ఒక వ్యక్తి, ఒక రైతు దాన్ని కనుగొన్నప్పుడు మరి దాన్ని అక్కడే ఉంచేసి అది దొరికిన సంతోషంతో వెళ్ళిపోయి తనకున్నదంతా అమ్మివేసి ఆ పొలంను కొనుక్కుంటూ ఉన్నాడు. అంటే ఆ పొలము ఆ వ్యక్తికి సంబంధించినటువంటిది కాదు. ఆ వ్యక్తి ఆ పొలములో పనిచేసేటటువంటి వాడుగా ఉన్నాడు. మరి ఆయన పనిచేస్తున్నటువంటి పొలములో, ఆయన సాగు చేస్తున్నటువంటి ఆ పొలములో ఒక దినము ఆయన ఒక ధననిధిని కనుగొన్నాడు. మరి కనుగొన్నటువంటి ఆయన ఆ ధననిధిని అక్కడే దాచిపెట్టి ఆ దొరికినటువంటి సంతోషంతో ఆ ధననిధిని సంపాదించుకోవడానికి మరి తనకున్న సమస్తాన్ని, తనకున్నదంతయు అమ్మి ఆ పొలాన్ని కొనుక్కున్నాడంట. దేవునామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఏంటి ఇక్కడ క్రీస్తు ప్రభుల వారు మనకు బోధిస్తున్నటువంటి ఆత్మీయ సత్యములేమిటో పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ ఒక విషయం మాత్రము స్పష్టంగా అర్థమవుతుంది. పరలోక రాజ్యము ఈ లోక రాజ్యము కన్నా, ఇహలోకము కన్నా, ఈ లోకములో ఉన్నటువంటి సమస్తము కన్నా ఉన్నతమైనటువంటిది. హల్లెలూయా. పరలోక రాజ్యం అనేటువంటిది ఈ లోక రాజ్యమునకు చాలా ఉన్నతమైనటువంటిది, ఆధిక్యత కలిగినటువంటిది. అందుకే ఆ మనుష్యుడు తనకు ఉన్నదంతా అమ్మివేశాడు. తనకున్న సమస్తాన్ని అమ్మివేసి ఆ పొలమును, ఆ ధననిధిని, ఆ పరలోక రాజ్యాన్ని ఆయన సంపాదించుకున్నాడు. అయితే ఏమిటి క్రీస్తు ప్రభుల వారు ఇక్కడ మనకు బోధిస్తున్నటువంటి ఆత్మీయ సత్యము? మత్తయి సువార్త 5వ అధ్యాయము ఒకసారి మనం గమనిస్తే, క్రీస్తు ప్రభుల వారు ఆ కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ యెరూషలేములో ఉన్నటువంటి
ఆ యొక్క ఒలీవల కొండన ఆయన ఒలీవల కొండ ప్రక్కన కూర్చొని, ఒలీవల కొండ పైన కూర్చొని ఆత్మీయ సత్యాలను, అనేకమైనటువంటి పరలోక రాజ్య మర్మములను తన శిష్యులకు తెలియజేశాడు. ఆయన తెలియజేస్తూ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు వారికి ఆయన తెలియజేశాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 19 నుంచి 20 వచనాల్లో మనం గమనిస్తే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 19 నుంచి 20 వచనాల్లో మనం గమనిస్తే, యేసయ్య అక్కడ వారికి ఒక సాదృశ్యాన్ని చెప్పాడు. అక్కడ ఒకటి, పరలోక ధనం ఏమిటి, ఇహలోక ధనం ఏమిటి, ఏమిటి నిజమైన ధనము, ఏమిటి నిజమైన మరి సంపద అనే విషయాలను ఆయన మరి మొదటి నుంచే శిష్యులకు నేర్పించడానికి ప్రయత్నం చేశాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనంలో మనం గమనిస్తే, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలించెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనడి. హల్లెలూయా. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనడి. ఎందుకు? అక్కడ చిమ్మటి అయినను తుప్పు అయినను దానిని తినివేయదు, దొంగలు కన్నము వేసి దానిని దొంగిలించరు. మనం చదువుకున్నటువంటి ఉపమానంలో ఆ యొక్క పరలోక రాజ్యము పొలములో దాచబడినటువంటి ధనము నిధిని పోలి ఉన్నది. ఆ దాన్ని కనుగొన్నటువంటి ఆయన తనకున్నటువంటి సమస్తము, ఆయన ఈ భూమి మీద తన కొరకు సంపాదించుకున్న ధనమంతటిని ఇచ్చివేసి ఆ పొలాన్ని కొనుక్కున్నాడు. అనగా ఆ పరలోక ధననిధిని, పరలోక రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. మరి ఇక్కడ కూడా ఆయన అదే చెబుతున్నాడు, ఈ భూలోకంలో కాదు మీరు సంపాదించుకొనవలసింది, పరలోకంలో మీ కొరకు ధనమును సంపాదించుకొనండి. నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడ ఉండును. నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఇక్కడ ఒక మరి సూచనను, ఇక్కడ ఒక మరి సత్యమును క్రీస్తు ప్రభులు వారు బోధిస్తున్నాడు. ఈ లోకంలో ధనం సంపాదించుకొనడానికి నీవు నేను ఎంతగానో కష్టపడతాం. కష్టపడి ధనమును సంపాదించుకుంటాం. సంపాదించుకున్నటువంటి మనము దానిని కాపాడుకోవడానికి మరి రాత్రింబగళ్ళు ఆలోచిస్తూ ఉంటాం. అందుకే నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయము అక్కడనే ఉంటుందని యేసయ్య అంటున్నాడు. అయితే మరి మనము సంపాదించుకొనవలసినటువంటి ధనము, పరలోకములో మనం సంపాదించుకొనవలసినటువంటి ధనం ఏమిటో ఆయన మరి చెప్పకనే చెబుతూ ఉన్నాడు. ఇదిగో దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. మరి ఇక్కడ మొట్టమొదటిగా ఆయన ఈలోక సంబంధమైనటువంటి విషయాలను బోధిస్తూ హృదయాన్ని గురించి మాట్లాడాడు. మరి ఆ హృదయమునకున్నటువంటి నేత్రములు, హల్లెలూయా, ఆ హృదయమునకున్నటువంటి నేత్రములు మరి ఈలోక సంబంధమైన విషయాలను గనుక చూస్తూ ఉంటే, ఈలోక సంబంధమైన విషయాలను సంపాదించుకోవాలని ఆరాటపడుతూ ఉంటే, ఈలోక సంబంధమైన ధననిధిని సంపాదించుకోవాలని ఆరాటపడుతూ ఉంటే అది మనకి ఎలాంటి ప్రయోజనకరం కాదు. భూమి మీద మీ కొరకు ధనం సంపాదించుకోవద్దన్నాడు. మరి ఆ
నీ దేహమునకు దీపము కన్నే గనుక ఆ కన్ను తేటగా ఉండాలి. కన్ను తేటగా ఉండాలి అనగా ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమే. అది దేవుని వలన కలిగినది కాదు. కానీ యేసయ్య అన్నాడు, నేను లోకమునకు వెలుగయ్యున్నాను. హల్లెలూయా. నేను లోకమునకు వెలుగయ్యున్నాను. ఆ వెలుగును నీవు సంపాదించుకుంటున్నావా? నీ నేత్రములు ఆ వెలుగును చూడగలుగుతూ ఉన్నాయా? నీ నేత్రాలు ఆ వెలుగును చూస్తే, నీ నేత్రాలు ఆ వెలుగును చూడగలిగితే, ఆ వెలుగును నీ హృదయంలో నింపుకుంటే నీవు పరలోకంలో గొప్పవాడిగా ఎంచబడతావు. హల్లెలూయా. అందుకే 24వ వచనంలో ఆయన అన్నాడు, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. ఎవరు ఇద్దరు యజమానులు ఇక్కడ ఆయన మాట్లాడుతున్నది? అతడు ఒకనిని ప్రేమించి ఒకనిని ద్వేషించి మరి ఒకనిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి మరి ఒకనిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు. మీరు పరలోక సంబంధమైన విషయాలకును ఈ లోక సంబంధమైనటువంటి విషయాలకు మరి దాసులుగా ఉండలేరు. మీరు ఆత్మ సంబంధమైన విషయాలకు, శరీర సంబంధమైన విషయాలకు దాసులుగా ఉండలేరు. మీరు ఒకవేళ ఈ లోక ధనం సంపాదించుకోవాలంటే మీరు పరలోక ధనాన్ని కోల్పోతారు. ఒకవేళ పరలోక ధనాన్ని సంపాదించుకోవాలంటే ఈ లోక ధనాన్ని మీరు విడిచిపెట్టాలి. ఈ లోక ధనాన్ని మీరు ఆశపడవద్దు. అందుకే మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 21వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ ఒక యవనస్తుడితో మాట్లాడినటువంటి మాటలు. ఆ యవనస్తుడు యేసు యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యములు చేయవలనని ఆయన అడిగినప్పుడు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల నీవు పోయి నీ ఆస్తి నమ్మి బీదులకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుము. హల్లెలూయా. నా సహోదరుడా, నా సహోదరి, నేను యేసయ్యను వెంబడించాలి. యేసయ్యకు మన జీవితాలను సమర్పించుకోవాలి. యేసయ్య అధికారానికి మన జీవితాన్ని అప్పగించుకున్నప్పుడే నేను పరలోక రాజ్యంలో ధనమును సంపాదించుకోగలము. మనలను మనము మరి మన ఆశలను వదిలిపెట్టేసి, మన శరీరాశలను మనలను మనము ఉపేక్షించుకొని ఆయనను వెంబడించినప్పుడే మన కొరకు పరలోక రాజ్యంలో ధనమును సంపాదించుకోగలుగుతాం. దేవునికి దాసులుగా ఉన్నప్పుడే, దేవుని వాక్యమునకు లోబడినప్పుడే, ఆ వెలుగయ్యున్నటువంటి క్రీస్తు ప్రభుల వారిని మన హృదయంలో చేర్చుకున్నప్పుడే నేను పరలోక రాజ్యంలో ధనమును సంపాదించుకోగలుగుతాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరమ తండ్రి, జీవము కలిగినటువంటి మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లనెక్కల నీడను భద్రపరిచి, అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా, మీ కృపా సింహాసనం మీద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దీనివల్ల మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు ఇచ్చిన ప్రభువా, మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా తండ్రి, పరలోకంలో మా కొరకు ధనము సంపాదించుకోవడానికి మాకు నేర్పించండి అయ్యా. క్రీస్తు ప్రభుల వారిని మా హృదయంలో చేర్చుకొని మా నేత్రములు మీ జీవపు వెలుగును చూడడానికి మా ఆత్మీయ నేత్రాలు తెరవండి ప్రభా. మీ యొక్క నిత్య రాజ్యపు మహిమను, మీ యొక్క పరలోకపు రాజ్యపు మహిమను మేము చూసి అయ్యా, ఆ పరలోక రాజ్యపు ధనమును మేము సంపాదించుకొని మీ కొరకు మహిమగల సాక్షులుగా ఈ లోకంలో జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.